అందరికీ జై శ్రీరామ్. ఇలాంటి బేకార్ తల్లి ఏ ఒక్కరికి ఉండకూడదు. ఈ తల్లి కూతుర్లు కలిసి చేసిన పనికిమాలిన పని జీవితాంతం ఎవ్వరు మర్చిపోలేరు. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ముఖం మీద చెప్పు తీసుకొని కొట్టాలి అన్నట్టుగా బూతులు మాట్లాడేస్తారు. అంత దిగజారి ఒక ప్రాణాన్నయితే నిండు ప్రాణాన్ని దారుణంగా చంపినారు. ఈ స్టోరీ మీరు వినే ఉండింటారు. దగ్గర దగ్గర ఒక 5 డేస్, 6 డేస్ దాకా నడుస్తా ఉంది. పాపము అతి కిరాతకంగా అయితే చంపేసి అక్కడ గడ్డి వాములో పడేసొచ్చినారంట. అతన్ని తీస్తే శరీరం అంతా అసలు తలుచుకుంటే గూడా ఎట్లనో అనిపిస్తుంది. శరీరం అంతా ఇగ ఊడిపోయి అంతా పురుగులు తినేసిందంట ఆ ఫేసు. అట్లా అంటే అతను అంత దారుణంగా చావడానికి కారణము అది అంటే అతను చేసుకున్న భార్య అన్నమాట. ఈ పనికి మాలిన దానికి సిగ్గు, శరం అనేది ఏది లేదు. అది మరి దాని పుట్టుక ఎందుకు పుట్టిందో తెలీదు. అది చేసేది బేకార్ పని. ఆ పనికి తోడు తల్లి తోడయిందనమాట. తల్లికి సిగ్గు, శరం ఉండాలి. మొన్న అంటే సారీ నిన్న గూడా ఒక వీడియోలో చెప్పాను. ఏందంటే ఆహ్, ఒక అంటే 16 ఏండ్ల అమ్మాయి వాళ్ళ అమ్మ లవ్‌కి అడ్డం వస్తుందనేసి ఆళ్ళ అమ్మనైతే సుత్తితో కొట్టి చంపిర్రు. ఇద్దరు లవరు ఈళ్ళిద్దరు కలిసి అని చెప్పాను కదా! అయితే ఆ అబ్బాయి వాళ్ళ తల్లి గూడా ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దిక్కు మాట్లాడి సంపిందే బెటరు అని అన్నది జూసినా, అది చేసిన బేకార్ పని. ఇట్లాంటి తల్లులుంటే ఇట్లాంటి పిల్లలు చెడిపోరా? అది సక్కగా పెంచుంటే ఆ తల్లి చనిపోయేది కాదు. ఈ తల్లి సక్కగా పెంచింటే దీనిలని తల్లి అనాలన్నా గూడా ఛీ అనిపిస్తుంది. ఇది సక్కగా పెంచిన ఈ బేకార్ ముండ నిండు ప్రాణాన్ని తీసేది కాదనమాట. ఎవరైనా సరే ఏదన్నా తప్పు చేస్తే తల్లి ఖచ్చితంగా ఇది తప్పు, ఇలా చెయ్యొద్దు అనేసి ఖచ్చితంగా ఏ తల్లి అయినా చెప్తుంది. ఇది సిగ్గు, శరం మానేసి, మానవతం మానేసి అన్నీ వదిలేసుకొని త కూతురుతో కలిసి ఆళ్ళ భర్తనైతే అంటే అల్లుడినైతే ఇద్దరు కూతురు, అలాగే కూతురు, తల్లి కలిసి ఇద్దరు కలిసి ఆ అబ్బాయినైతే చంపేసినారు. వాళ్ళ లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కాదు. అరేంజ్ మ్యారేజ్. ప్రతి ఒక్క అబ్బాయి ఇప్పుడు భయపడుతున్నారు. ఆ రీల్స్‌లల్ల గాని అన్నిట్లో అదే చెప్తున్నారు. ఏమనంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా భయమైతుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా అసలు పెళ్లి అంటే భయమైతుంది అని అంటున్నారు. ఒకప్పుడు ఆ అమ్మాయిలు ఎంత పద్ధతిగా, ఎంత మంచిగుండేవాళ్ళు. ఇప్పుడు రోజు రోజుకి చాలా వరకు చాలామంది దిగజారుతున్నారు. మంచి వాళ్ళు తక్కువైపోతున్నారు. చెడ్డవాళ్ళు ఎక్కువైపోతున్నారనమాట. అరే! మీరు చేసే పనికిమాలిన పనులకి మంచి వాళ్ళకి గూడా పేరొస్తుంది. అసలెవ్వరు నమ్మలేని పొజిషన్ అనమాట. ఇప్పుడు నేను అమ్మాయినయ్యుండి గూడా వేరే అమ్మాయిని నమ్మలేననమాట. ఇప్పుడు అట్లా తయారైతున్నారు. మనం బతికే బ్రతుకు మనం ఎక్కడ బ్రతుకుతున్నామో అది ఆలోచించి దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. సొసైటీలో బతుకున్నప్పుడు ఒక నీతి నిజాయితీ కలిగి బతకాలి అంతేగాని ఎవరో ప్రాణాలు తీసి నేను వాళ్ళ ప్రాణాలు తీసి నేను హ్యాపీగా బ్రతికేస్తాను అంటే అర్థం పర్థం లేని జీవితం అది. ఇంకా నువ్వు బ్రతికి భూమి పైన లాభం ఏంటి జెప్పు? నీ కర్మ అనేది కంపల్సరీ నీకు తగులుతుంది. అసలెందుకు ఆ అమ్మాయి చంపిందంటే ఎవరినో ఉంచుకుందంట. ఆ బ్యాంక్ మేనేజర్ అంట వానికి 2000 సార్లేమో ఒక నెలల్ల 2000 సార్లేమో కాల్ చేస్తే చేసుకున్న భర్తకి ఆహ్, అంటే ఒక 100 టైమ్స్ ఏమో చేసిందంట. అంతగానం ఏం చేసింది? అక్రమ సంబంధాలుంటే చేసుకోండే తల్లి. వాళ్ళని చేసుకొని ఊరేగండి. ఇంక నువ్వు వాడిని లవ్ చేసి వానితో ఉండి మరి వీడిని పెళ్లి చేసుకొని వీడిని చంపితే నీకొచ్చేదేముంది? మరి అలాంటి ఒక నెల కోసం పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒక నిండు ప్రాణాన్ని తీయడం ఎందుకు? ఆ చనిపోయిన ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ అన్న, అక్క, ఆ అమ్మ, నాన్న ఎంత పాపం బాధపడుతున్నారు. చాలా మంచి అబ్బాయి అని. అది పెళ్లి కాకముందుకే లేచిపోయిందంట. అంటే బట్టలు అవన్నీ తెచ్చినంక ఇంకా అయినా గూడా దానికి అంటే ఆ అబ్బాయికి అన్ని అబద్ధాలు జెప్పింది. మా ఇంట్లో నన్ను టార్చర్ పెడుతున్నారు. కట్నం, గిట్నం అని ఏదో సొల్లు కబుర్లు చెప్పిందంట. ఒక వీడియో అయితే బయటకొచ్చింది. కొంచెమన్నా బుద్ధి అనేది ఉండాలి. అట్లా ఎళ్ళిపోయిందంటే ఈయన ఎట్లా నమ్మిండో తెలవదు. నిజంగా
మంచి వాళ్ళకి ఇలాంటి పనికిమాలిన బేకారివి దొరుకుతున్నాయి. సిన్సియర్‌గా, నిజాయితీగా ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేసి జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి అనే వాళ్ళకు వాడుకొని వదిలేసే పనికిమాలిన ఎదవలు దొరుకుతుర్రనమాట. మరి ఏందో సొసైటీ ఏందో, అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు ఎలా నమ్ముతున్నారో, మరి ఎలా దొరుకుతున్నారో, మరి ఏందో అసలు ఏం అర్థం గాకుండా పోయింది. అదేదో మంచి వాళ్ళకి మంచి వాళ్ళు దొరికి, ఇలాంటి పనికిమాలిన పనులు చేసే వాళ్ళకి పనికిమాలిన వాళ్ళు దొరికితే ఎట్లాంటి గొడవ ఏదుండదనమాట. సారీ. అయితే ఇప్పుడు తల్లి కూతుర్లు కలిసి ఇద్దరు కలిసి అతన్నయితే చంపేసిర్రంట. ఆ తల్లికి సిగ్గు లేదు. పిల్ల నా పిల్ల జీవితం నాశనం అవుతుంది అని గూడా ఆలోచించకుండా ఆ తల్లి గూడా చంపిందంట. నాకు తెలిసి ఆళ్ళ తండ్రి ఉండో, పోయుండో మరి వాడిని గూడా చంపి పడదొబ్బిర్రో గూడా తెలీదు. అమ్మ తల్లి పిల్లని పెంచే పద్ధతి పాడు ఉంటే పిల్లలను కనండి. నాకు శాత గాదు. నేను ఊర్ల మీద తిరుగుతాను అని అంటే కనకండి. కానీ ఇట్లా రోడ్ల మీద పడేసి పెంచితే పెద్దగా అయినంక వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. వేరే కుటుంబాల జీవితాలు నాశనం జేస్తున్నారు. ఆలోచించుకోండి కొంచెమన్నా. కడుపుకి అన్నమే తింటున్నావు గదా! గడ్డయితే తినట్లే గదా! నిన్ను గూడా ఎవడో ఒకడు చంపి దొబ్బింటే అయిపోతుండే. ఛీ! ఛీ! ఏం బ్రతుకే తల్లి నీది. తల్లివంట. తల్లి అంటే అసలు దైవంతో పోలుస్తారు. ఆ తల్లి పేరుకే మచ్చలు తెస్తున్నారు కొంతమంది. ఛీ! అట్లాంటి వాళ్ళకు దేవునైతే నేనొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కటే కోరుకుంటున్నాను. భగవంతుడికి ఏందంటే మళ్ళీ ఎవ్వరికి ఇలాంటి మైండ్ సెట్ ఉన్నా, ఇలాంటి బేకార్ వాళ్ళకు అసలు పిల్లల్ని ఇవ్వనే ఇవ్వకూడదు. పిల్లల్నిస్తే వాళ్ళని సరింగా పెంచకుండా రోడ్ల మీద వదిలేస్తారు. లేదంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పెంచేసి వేరే వాళ్ళ వేరే వాళ్ళ ప్రాణాలు తీయడం, వేరే వాళ్ళ కాపురాలు నాశనం జేయడం, అన్నీ ఇంకా వేరే వాళ్ళ జీవితాలు నాశనం జేయడానికే ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని పుట్టించకపోయినా చాలా వరకు బెటర్ అని నాకనిపిస్తుంది. అసలు ఈ మంచిగా పెంచని తల్లిననాలా, ఇట్లా అడ్డదారిలో పెరిగిన కూతురుననాలనో అర్థం గాలేదు. ఉంచుకున్నోని కోసం భర్తను చంపిందంట. ఉంచుకున్నోడు నీ అవసరం తీరినంత సేపు నీ దగ్గరుంటాడు. నీ అవసరం తీరిందంటే దొబ్బేస్తాడు వాడంతే. వానికేదో నీ అవసరం ఉంది ఇప్పుడు. అందుకని నీతో ఉంటున్నాడు. నీతో ఉంటాడా? ఆల్రెడీ ఆనికి పెళ్లి గూడా అయిందంట. వాని పెండ్లామేమో సంపమందంట. సంపలేదు. ఏదో మొత్తానికైతే స్టోరీ ఉంది గాబట్టే ఈ క్యారెక్టర్‌లు అబ్బబ్బా! ఛీ! సరే చేసినవు. నీ లవర్ కోసం పాపం చాలా సిన్సియర్ లవ్ గదా నీది. ప్రపంచంలా కొలవలేనిది అసలు లెక్కబెట్టలేని ప్రేమ నీ ప్రేమ. నీ లవర్ కోసం నీ భర్తనే చంపేసి త్యాగం చేసినావనమాట నీ జీవితాన్ని. అంత పెద్ద గొప్ప ప్రేమికురాలు. ఇంక నీకు 'తాజ్‌మహల్', 'చార్మినార్‌లు', ఈ గోల్కొండలు ఇట్లాంటి కోటలున్నాయి గదా! అంతకన్నా పెద్ద పెద్దయి కట్టాలి. అంత పెద్ద గొప్పదానివనమాట నువ్వు గాబట్టి సారీ. అంత పెద్ద గొప్పదానివి గదా! నీ భర్తని చంపి నువ్వు ఏ 'తాజ్‌మహల్‌లో' దాక్కుందాం అనుకున్నావు? లేదంటే ఏ గుట్టలలో దాక్కుందాం అనుకున్నావు? చీమ బొక్కలో దాక్కుందాం అనుకున్నావా? లేకుంటే ఎలుక బొక్కలో దాక్కుందాం అనుకున్నావా? నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా నిన్ను మంచిగా లాక్కొస్తారు. ఆ విషయం నీకు తెలుసా? అరే! నాకు చాలా తెలివుంది. నేను బయట పడిపోతాను. నేను ఎవ్వరికి గుర్తుపట్టరు అనుకుంటున్నావా? నువ్వెక్కడ చంపి పడేసినా, నువ్వు సముద్రంలో పడేసినా, నువ్వు అడవిలో పడేసినా, గుంత దూసి గుంత తీసి గుంతలో పెట్టి పూడ్చేసినా, అలాగే కాల్చేసినా, ఎక్కడున్నా దొరికిపోతారమ్మా తల్లి. ఈ సమాజంలో ఏం తప్పు చేసినా ఈజీగా కనిపెట్టేస్తారు. ఇప్పుడున్న ఇప్పుడున్న టెక్నాలజీ అట్లా ఉంది. ఏదో నేను చేసిన తప్పు కప్పిపుచ్చుకుంటాను గదా అని కాదు. నువ్వు చేసిన పనికిమాలిన పనికి ఖచ్చితంగా దేవుడు రివెంజ్ అనేది తీస్తున్నాడుగా. ఇప్పుడు నీకు జీవితం లేకుండా చేస్తున్నాడుగా. 10 మంది అంటే ప్రపంచం మొత్తం అంటుంది గదా! ఇంకింతకన్నా నీచమైన బతుకు ఇంక నీకేమన్నా ఉందా? లేదు గదా! అందుకని ఇట్లాంటి బేకార్ పనులు ఎవ్వరూ చేయకండి. ఇట్లా పనికిమాలిన పనులు చేసి సిగ్గు, శరాలు లేకుండా బ్రతకండి. ఆ బ్రతుకులు వేస్ట్. అన్యాయంగా వేరే వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఉసురు మీరు పోసుకోకండి. ఇంకా జీవితంలో ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకెవ్వరు జేయరు కాబట్టి, ఇంకా నీకు ఖచ్చితంగా భగవంతుడు ఇంకా
ఇప్పుడు చేసిన దానికన్నా నువ్వు ఇంకా చాలా అనుభవిస్తావు. నీ జీవితమే లేకుండా నీ తల్లికి నీకు జీవితం లేకుండా పోతుంది. ఏం బ్రతుకులే తల్లి. ఇట్లాంటి చెత్తముండలుంటారు కాబట్టి కొంతమందున్నారు. ఏమన్నా కొంచెం డౌటొచ్చినా ఎవ్వరైనా అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ కొంచెం డౌటొచ్చినా మీ జాగ్రత్తలో మీరుండి బ్రతకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మంచి రోజులు మంచికి అసలు రోజులు లేవు. అస్సలకి రోజులే లేవు మంచికి. కాబట్టి నువ్వెంత మంచి చేయాలనుకున్నా ఖచ్చితంగా నీకు చెడు జేస్తారు కాబట్టి ఎవ్వరైనా కొంచెం డౌట్‌తో కనిపించినారంటే ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేసేయండి. మొఖం ముందల చెప్పేసేయండి. అంతేగాని ఏదో పాపం గదా! అయ్యో! అయ్యో! అని నువ్వు జాలిగా పోయినావనుకో చూసావా ఇలాగ ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకని ప్రతీదీ ఆలోచించి జాగ్రత్త పడండి. నేను చెప్పింది నిజమా కాదా కామెంట్ జేసేయండి.